కార్తీక మాసాన్ని పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ విజయదుర్గ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ వేడుకలను పురస్కరించుకొని సింగ్నగర్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జై హో భారతీయ గౌరవ అధ్యక్షులు గోలనారాయణరావు, సంతోషి మాత కమిటీ అధ్యక్షులు ముక్క నాగ సతీష్ బాబు సాయిబాబు తెలిపారు. స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకొని పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వదళ పూజలు, లక్షపత్రి పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన లాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. నగరంలోని లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం వాల్ పోస్టర్లను నిర్వాహకులు ఆవిష్కరించారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సౌజన్యంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 17 సోమవారం ఉదయం విఘ్నేశ్వరుడి పూజా కార్యక్రమం, రాత్రి 7 గంటలకు శ్రీ ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం, రాత్రి 7 గంటలకు సింగ్నగర్ స్టేడియంలో ఉత్సవమూర్తుల పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పవిత్రమైన కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పేర్కొన్నారు. ఈ రోజున మన సమాజంలో సాధువర్తన, సత్ప్రవర్తన, అలాగే మానవీయత ఇవన్నీ పెంపొందించాలంటే ఎన్నో విషయాలు అవసరం. అటువంటి విషయాల్లో ఆధ్యాత్మికత అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ జైహో భారతీయం అలాగే ఇతర సంస్థలు ఇంతకుముందు 5,000 మందితో లలితా సహస్రనామ మహోత్సవం కానీ, 7,000 మందితో లలితా సహస్రనామ మహోత్సవం కానీ, అలాగే 1000 మందితో జరిపారు. ఈ వారాహి అమ్మవారి మహోత్సవం కూడా ఆ పూజలు ఇవన్నీ కూడా కొన్ని వేల మందితో చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు. ఈ రోజున వాళ్ళు లక్ష దీపోత్సవం అనే ఒక శీర్షిక క్రింద శ్రీ విజయదుర్గ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని చాలా అద్భుతంగా చేయాలి. నవంబర్ 17వ తారీఖున మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియము అజిత్ సింగ్ నగర్లో ఉన్నది, అందరికీ తెలుసది. అక్కడ చేయాలనేది తలపెట్టారు. అది ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు నిరాటంకంగా కొన్ని వేల మందితో ఆ కార్యక్రమాన్ని జరపాలనే లక్ష్యంతో చాలా అద్భుతమైన కార్యక్రమం కింద మనం దీన్ని పరిగణించాలి. అలాగే ఈ భక్తులకందరికీ కూడా ఒక మంచి అవకాశంగా కూడా భావించాలి. 17వ తారీఖున 11వ నెల 2005 సోమవారం రోజున ఉదయం 7 గంటలకు విఘ్నేశ్వర పుణ్యవాహన నచనం మండప దేవారాధన, ఉదయం 9 గంటలకు మహాలింగార్చన, మధ్యాహ్నం 12:30 లక్ష బిల్వార్చన, సాయంత్రం 4 గంటలకు లలితా సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 5 గంటలకు రుద్ర హోమం, సాయంత్రం 6 గంటలకు భక్తి సంగీత విభావరి, రాత్రి 7 గంటలకు ఉమామహేశ్వర కళ్యాణోత్సవం, సామూహిక దీపారాచన, రాత్రి 9 గంటలకు ఉత్సవమూర్తుల పల్లకీ సేవ, మంగళహారతి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించాలని, అలాగే అక్కడున్న స్థానిక భక్తులు కానీ, విజయవాడ నగరంలో ఉన్న భక్తులు కానీ స్వచ్ఛందంగా పాల్గొని మరి ఇక్కడ దీపారాధనగా పూజకి కావాల్సిన సామాగ్రి అంతా ఉత్సవ కమిటీ వారే సమకూరుస్తున్నారు. మీరందరూ వచ్చి భక్తితో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ మరి ముక్క చేస్తున్నారు. యాక్చువల్గా ఇది ఒక 1 మంత్ నుంచి నేను చాలా కష్టపడుతున్నాను సైట్ కోసం. కానీ ఈ లక్ష దీపోత్సవాలు చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. కానీ నాకు నా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఫుల్ సపోర్ట్ చేశారండి. పోలీస్ కమిషనర్ గారు బాగా సపోర్ట్ చేస్తే నేను ఒక 6 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్కి బాగా లక్ష దీపోత్సవం జరుగుతుంది అంటే వీళ్ళందరూ సపోర్టేనండి. మేము ఒక 15 సంవత్సరాల నుంచి సంతోషి మాత సేవ చేస్తున్నాం. సో మేము చేసిన సేవ ఎలా కండక్ట్ చేసామో అలాగే ఈ లక్ష దీపోత్సవాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటాం. కార్తీక మాసం అంటే చాలా పవిత్రోత్సవం అండి. ఆ కార్తీక మాసం కోసం 12 నెలలు కూడా అందరూ ఎదురు చూసే మాసం ఒక్కటే. జనాలందరూ కూడా అంటే మనిషి యొక్క తత్వం మార్చేది కానీ, మనిషి యొక్క సేవ చేసే గుణాన్ని కానీ ఈ కార్తీక మాసంలోనే ఏదైనా బయటపడుతుంది. అందుకని ఒక దైవత్వం అనేది ప్రతి మనిషిలోని బయటకు వచ్చి ఈ సేవ చేసుకోవాలన్న ఒక ఎంత పని మీద ఉన్నా కూడా కార్తీక మాసంలో ఉదయాన్నే లేవటం,
మనం శివారాధన కానీ విష్ణు ఆరాధన కానీ చేయటం జరుగుతుంది. అలాంటి పవిత్ర మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఈ లక్ష దీపోత్సవం జయహోభారతి వాళ్ళు, సంతోషి మాత, దాని తర్వాత ఇప్పుడు లక్ష దీపోత్సవం చేసింది ఇది ఒక్కటే నాకు తెలిసి మాత్రం. మరింత ముందు ఎవరు చేశారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఇది చాలా అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా భక్తిని సాగుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. మీరందరూ కూడా తప్పకుండా మనకి ఈ అదృష్ట భాగ్యాన్ని కలిగించిన గండేపూడి శివసూర్య శర్మ గారు ఆధ్వర్యంలో అత్యంత వైభవోత్సవంగా ఈ లక్ష దీపోత్సవం జరపడం జరుగుతుంది. 9,000 మందితో లలిత సహస్ర పారాయణం చేసిన, 5,000 మందితో లలిత పారాయణం చేసిన. రీసెంట్గా మేము వరాహి అమ్మవారి ఉత్సవం చేసిన. ఇవన్నీ ఏది ఆశించకుండా, ఏ ఫలము తీసుకోకుండా మనం ఉచితంగా మనం చేస్తూ వచ్చాము. దానిలో భాగంగా కార్తీక మాసంలో ఇంత పెద్ద ఆపర్చునిటీ మళ్ళీ వీళ్ళు కల్పిస్తున్నారు మనకి. వీళ్ళతో పాటు ఇంకా సంతోషి మాతా సేవకులు, వెంకటరామ సప్లయర్స్, వీళ్ళు కూడా మనకి సహకరించి ఈ ప్రోగ్రాంని ఇంత ఉత్సాహంగా, ఇంత అద్భుతంగా తీసుకురావడానికి కారణము మన యొక్క అదృష్టమే. సో మన కార్తీక మాసంలో వీళ్ళు ప్రతి ఒక్కటి, మనం ఇప్పుడు లలిత శాస్త్ర పారాయణం చేసినా, కుంకుమార్చన చేసినా, రుద్రాభిషేకం చేసినా, ఏమి చేసినా వీరు ఉచితంగా మనకి ఈ ఫలాన్ని అందిస్తున్నారు. కాబట్టి దయచేసి మీ అందరూ చక్కగా ఉపయోగించుకోండి. మీ అందరూ రండి, కుటుంబ సమేతంగా రండి, చక్కగా ఆస్వాదించండి, ఈ కృపా క్షణాన్ని తీసుకోండి. వ్యక్తిగత శుభ్రత మన ఆరోగ్యానికి, సమాజానికి శుభ్రత మన సమాజ అభివృద్ధికి ఖచ్చితంగా ఉండాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. సామాజిక పరిశుభ్రతలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. వాంబే కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ముఖ్యంగా ఆహారం సేవించే ముందు, మలమూత్రానికి వెళ్లిన తరువాత సబ్బుతో చేతి అన్ని వేళ్లు, చేతిలో ఉన్న గీతలతో సహా హానికరమైన క్రిములను తొలగించేందుకు కడగాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ప్రజలకు ఉపయోగపడే అంశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేస్తున్నారని, ఈ నెల వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక పరిశుభ్రతపై చేస్తారని, నగరపాలక సంస్థ పరిధిలో గల ప్రజలకు అందరికీ కేవలం వ్యక్తిగత శుభ్రతలో అవగాహన కల్పించడమే కాకుండా సామాజిక పరిశుభ్రతలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు, మహిళలకు చేతులు కడిగే విధానాన్ని డాక్టర్ల చేత ప్రత్యేకంగా చూపించడమే కాకుండా పిల్లల చేత చేయించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటి వ్యక్తిగత మరియు సామాజిక పరిశుభ్రత కొరకు ప్రజలకు చాటి చెప్పేలా ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుష్నా చౌదరి సేవాగుణంతో ఖరీదైన వైద్యం, మందులను ప్రజలకు ఉచితంగా అందించేలా సుజనా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర అన్నారు. ఖరీదైన వైద్య పరీక్షలను కూడా ఉచితంగా చేయిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుష్నా చౌదరి ఆధ్వర్యంలో ఒమేగా అను హాస్పిటల్స్, శంకర్ ఐ హాస్పిటల్, బెస్ట్ హాస్పిటల్, ఆంధ్ర హాస్పిటల్స్, పిల్లయార్ ఆయుర్వేద ఆసుపత్రి సౌజన్యంతో భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ గుప్తా సెంటర్లోని షాదీఖానాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ లో జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఫిజియోథెరపీ, స్కానింగ్, ఆయుర్వేద చికిత్సలు వంటి వైద్య సదుపాయాలను ఉచితంగా అందించారు. ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే సుష్నా చౌదరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లోని వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వ్యవస్థ బలంగా ఉంటుందని నమ్మే ఎమ్మెల్యే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు అచ్యుత్ బాబు కామినేని మాట్లాడుతూ సుజనా ఫౌండేషన్ తీసుకున్న చొరవ, ఎమ్మెల్యే సుష్నా చౌదరి సహకారంతో ప్రతి నెల ఒక్కో డివిజన్ లో మెడికల్ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్ర హాస్పిటల్ నుంచి కిడ్నీ స్కాన్, ఒమేగా అను హాస్పిటల్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, శంకర్ కంటి ఆసుపత్రి నుంచి కంటి జబ్బులు, ఇలా వివిధ రకాల సమస్యలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని చేయించుకునే మాస్టర్ చెక్ ఫ్లూ ఇటువంటి వైద్య శిబిరాలు ఉచితంగా చేయించుకోవచ్చు
వచ్చునని అన్నారు. విజయవాడ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యురాలు శ్రీతేజ మాట్లాడుతూ తమ హాస్పిటల్ తరపున రక్త పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు, ఎముకల పటుత్వ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మధుమేహం, ఇతర వైద్య సమస్యల గురించి అవగాహన కల్పించామన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారి ఆధ్వర్యంలో, వారి స్వంత ఫౌండేషన్ సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలోని ప్రఖ్యాత హాస్పిటల్స్ అయిన ఆంధ్ర హాస్పిటల్స్, అను హాస్పిటల్స్, బెస్ట్ హాస్పిటల్స్ అన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్ అందరి సహాయ సహకారాలతో ఈరోజు మా 39వ డివిజన్లోని షాదీఖానాలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ గట్టు వెనుక ప్రాంతంలోని మహిళలందరికీ కూడా ఖరీదైన వైద్యాలన్నీ, ఖరీదైన టెస్టులన్నీ కూడా వారికి అందుబాటులో ఉండే విధంగా ఆయన ఫౌండేషన్ ద్వారా సేవా గుణంతో మా ఎమ్మెల్యే గారు గతగా చాలాసార్లు కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేక ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా డివిజన్లో ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు డ్వాక్రా మహిళలకి ఇంట్లో మహిళ స్ట్రాంగ్గా ఉంటేనే కుటుంబం స్ట్రాంగ్గా ఉంటుంది, వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండి నమ్మే మా నాయకులు సుజనా చౌదరి గారు మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం ఇచ్చే పథకాలే కాకుండా వారి ఫౌండేషన్ తరపున కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఆయన ప్రజలు ఏ విధంగా అయితే ఆయనకి మ్యాండేట్ ఇచ్చారో, మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారో వారి బాగోగులు చూసుకుంటూ ఆయన ఫౌండేషన్ తరపున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అలాగే ఆయన ఫౌండేషన్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు ప్రజల మధ్యలోకి తీసుకెళ్తారని తెలియజేస్తారు. ఇవాళ 39వ డివిజన్ స్థానిక షాదీఖానాలో డివిజన్కి సంబంధించి మన నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో భాగంగా విజయవాడ నగరంలోని ప్రముఖ హాస్పిటల్స్ అలాగే ప్రముఖ వైద్యులందరూ కూడా వచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే వారికి కావలసిన మందులను కూడా అందిస్తున్నారు. కంటి పరీక్షలు, దంత పరీక్షలు, అలాగే స్కానింగ్లు కానీ ఇంకా కొన్ని వేల రూపాయలు ఏవైతే బయట మనం చేయించుకుంటే అయ్యేటటువంటి ఖర్చులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి ఉచితంగా వాళ్ళకి మందులు ఇవ్వడం కానీ, కళ్ళజోళ్ళు ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అలాగే ప్రతి డివిజన్, ఈ నియోజకవర్గంలో ఉన్న 22 డివిజన్లకు కూడా ప్రతి డివిజన్కి సుజనా మిత్ర అని చెప్పి ప్రత్యేకంగా ఒక మనిషిని కేటాయించి ఆ మనిషి ద్వారా డివిజన్లో ఉన్నటువంటి మౌలిక వసతులు, పారిశుద్ధ్య పనులు కానీ ఎప్పటికప్పుడు నియోజకవర్గ కార్యాలయం, ఎమ్మెల్యే గారి కార్యాలయానికి తెలిసే విధంగా అక్కడి నుంచి తద్వారా సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గం విజయవాడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సుజనా చౌదరి గారి సహకారంతో ఈరోజు పెద్ద మెగా క్యాంపు ఈవెంటు నిర్వహించాము. ఈ క్యాంపులో కంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలకి, పెద్దలకి మరియు అందరికి పరీక్షలు చేసి అవసరమైన వారి కంటి ఆపరేషన్కి రేపు మధ్యాహ్నం బస్సు పెడతామండి. కన్ను ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి మొత్తం ఉచితంగా మందులు, అక్కడ అకామిడేషను, బస్సు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం, అక్కడ 2 రోజుల నుంచి వాళ్ళకి అన్ని సౌకర్యాలుగా ఇచ్చి మళ్ళీ ఎల్లుండి మంగళవారం వచ్చి ఇక్కడ వదిలిపెడతామండి. ప్రతి ఒక్కళ్ళకి కంటి ఆపరేషన్ అనేది ఉచితంగా చేసి ₹1 కూడా ఖర్చు లేకుండా అందించాలని మన హాస్పిటల్కి ఇదేమండి. దీంతోపాటు గవర్నమెంట్కి సంబంధించిన జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఎన్టీఆర్ జిల్లా వారి సహకారంతో కూడా మన ఈ క్యాంపు ద్వారాగా ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ చక్కటి మెగా క్యాంపు అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, సుజనా చౌదరి గారికి మా శంకర కంటి ఆసుపత్రి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించాలని ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి కోరారు. కృష్ణ మరణించి 3 ఏళ్లు గడిచినా అభిమానుల గుండెల్లో నేటికి బ్రతికే ఉన్నారని చెప్పారు. నష్టపోయిన నిర్మాతలకు అండగా నిలబడే గొప్ప మనసు కృష్ణాదేనని కొనియాడారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి కార్యక్రమాన్ని లెనిన్ సెంటర్లోని నాగమానసాదేవి సాయిబాబా మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ చిత్రపటానికి అభిమానులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుధాస్వామి మాట్లాడుతూ కృష్ణ మరణించి 3 ఏళ్లు గడిచినా ప్రతి అభిమాని గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారని, ఆయన ప్రారంభించిన సేవా కార్యక్రమాలను అభిమానులు ప్రపంచవ్యాప్తంగా
దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని బాబావారికి, నాగమానసాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినీ పరిశ్రమకు కృష్ణ అందించిన సేవలు అపారమని, కలర్ మరియు 70mm వంటి సాంకేతిక పరిజ్ఞానాలను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేశారు. ప్రజాసేవలో భాగంగా ఏలూరు ఎంపీగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే నష్టపోయిన నిర్మాతలకు అండగా నిలబడే గొప్ప మనసు కృష్ణదేనని కొనియాడారు. ఈ సందర్భంగా కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సినీ వారసుడు మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు నవంబర్ 15 అంటే 3వ వర్ధంతి. ఆయనకి ఈరోజు జోహార్లు అర్పిస్తూ సూపర్ స్టార్ కృష్ణ గారు శివైక్యం చెంది 3 సంవత్సరాలు అయినా కూడా అభిమానుల గుండెల్లో నిరంతరం ఆరాధ్యుడిగా పూజించబడతానే ఉన్నారు. ఆయన జీవించి ఉంటే ఎలాగా కార్యక్రమాలు చేస్తారో అభిమానులు యావత్ భారతదేశం వేడిగా వరల్డ్లో ఉన్న ప్రతి అభిమాని వారి ఇంట్లో కుటుంబ సభ్యుడికి ఏదన్నా ఎలాగా బాధపడుతూ ఉంటారో అలాగే వరల్డ్లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆరాధించే అభిమానులందరూ కూడా ఈరోజు ఆయనకి జోహార్లు అర్పిస్తూ వారి ఇళ్లలోనూ ఫోటోలు పెట్టుకొని ఆయన ఫోటోల ముందు దీపారాధన చేసి ఫ్రూట్స్ పంపిణీ, అలాగే అన్ని సెంటర్లో అన్న సమారాధనలు, ఫ్రూట్స్ పంపిణీ, హాస్పిటల్స్లో రోగులకి, అనాథలకి అనాథ శరణాలయాల్లో భోజనాల పంపిణీ కార్యక్రమం విశేషంగా ఈరోజు అభిమానులందరూ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విజయవాడలో ఎన్నిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరంలో సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని షిరిడి సాయిబాబా వారికి, నాగమానసాదేవి అమ్మవారికి పూజలు చేసి ఆ మహనీయుడు ఎప్పుడు నిరంతరం అభిమానుల్ని ఎలాగైతే ఆదరించారో అలాగే ఆయన మరణించినా కూడా ఆయన ఆశీస్సులు కోరుకుంటూ మేమందరం పూజలు చేస్తాం. కృష్ణ గారికి జోహార్లు అర్పిస్తా కార్యక్రమాలు చేస్తున్నాం. సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మారుమోగుతానే ఉంది. ఎందుకంటే కలరు, 70mm స్కోపు, ఇలా కొత్తదనాన్ని సినిమా పరిశ్రమకు పరిచయం చేసినటువంటి గొప్ప సూపర్ స్టార్ కృష్ణ గారు రాజకీయాల్లో ఏలూరు పార్లమెంటేరియన్గా పనిచేశారు, ఎంపీగా గెలిచారు. అలాగే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అభిమానుల పట్ల, పేద ప్రజల పట్ల ఆయన నిరంతరం ప్రేమ కలిగి ఉండేవాడు. సినిమా పరిశ్రమలో నిర్మాతలు ఎవరైనా ఒక సినిమా తీసి లాస్ అయితే వారికి వెంటనే ఉచితంగా ఒక సినిమాని పెట్టుబడి పెట్టి సినిమా నిర్మాణం చేసి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆయన యొక్క భుజాల మీద వేసుకొని సినిమా రిలీజ్ చేసి ఆ లాభాలందరినీ నిర్మాతలకు పంపిణీ చేసి మీరు నష్టపోవద్దు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో గత 8 సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదాల పట్ల స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పక్షపాతం వహిస్తున్నారని, దీనివల్ల నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతినేని పద్మజ బాల ఆరోపించారు. క్రీడాకారుల భవిష్యత్తును నాశనం చేసే దిశగా డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని ఆమె నిరసించారు. ఈ ఉత్ప్రేరకాలు సరఫరా చేస్తుండగా పట్టుబడిన వ్యక్తిని టాస్క్ ఫోర్స్ అధికారులు అప్పగించినా మాచవరం పోలీసులు అతడిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో డ్రగ్స్, డేట్ ఆఫ్ బర్త్ మార్పులను ప్రోత్సహిస్తున్న కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా జూనియర్, సబ్ జూనియర్ క్రీడాకారుల పుట్టిన తేదీలను మార్చి వయసును తగ్గించి అనర్హులను ఆడిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన స్పోర్ట్స్ అథారిటీ, మాచవరం పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపించారు. అంతేకాక గత జూలై, ఆగస్టులో జరిగిన యువ కబడ్డీ సిరీస్లో గ్యాంగ్ రేప్ కేసు నిందితుడైన క్రీడాకారుణ్ణి ఆడించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. క్రీడాకారుల భవిష్యత్తును నాశనం చేసే దిశగా డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని ఆమె నిరసించారు. ఈ ఉత్ప్రేరకాలు సరఫరా చేస్తుండగా పట్టుబడిన వ్యక్తిని టాస్క్ ఫోర్స్ అధికారులు అప్పగించిన మాచవరం పోలీసులు అతడిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని, ఈ మొత్తం వ్యవహారంలో డ్రగ్స్, డేట్ ఆఫ్ బర్త్ మార్పులను ప్రోత్సహిస్తున్న కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపని ఎడల భవిష్యత్తులో క్రీడాకారులతో కలిసి నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో గత 8 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్పోర్ట్స్ కోడ్కు సంబంధించిన వివాదాలు, వాటిని పరిష్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు పక్షపాత వైఖరి గురించి మరియు గత 3 సంవత్సరాల నుంచి ఒక కోర్టు ద్వారా కార్యదర్శి అయిన ఒక
ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిని అని చెప్పుకుంటున్న అతను చేస్తున్న అవకతవకల గురించి, మరీ ముఖ్యంగా ఏజ్ ఫ్రాడ్ మీద, క్రీడల్లో మితిమీరిన స్టెరాయిడ్స్, నిషేధించిన స్టెరాయిడ్స్ వాడకాన్ని ప్రోత్సహించడం గురించి, మరియు యువ సిరీస్లో జరిగిన బెట్టింగుల గురించి కూడా వివరించడం కోసము, ఈ అనైతిక చర్యల మూలంగా ఎంతమంది క్రీడాకారులు నష్టపోయారు వారి తరపున మాట్లాడడానికి నేను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్పోర్ట్స్ కోడ్ 490/272ని 2018లో ప్రవేశపెట్టింది. కానీ ఎన్ని అసోసియేషన్లు దాన్ని ఫాలో అవుతున్నాయో స్పోర్ట్స్ అథారిటీ వారి దగ్గరే సరైన సమాచారం లేదు. నచ్చిన వారికి బంగారు పళ్ళెంలో, నచ్చని వారికి తిరస్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులది అందవేసిన చెయ్యి. ఎంతమంది ఐఏఎస్ అధికారులు మారినా కూడా స్పోర్ట్స్ అథారిటీ కింద స్థాయి అధికారుల తీరు మారలేదు. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అనడానికి ఒక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు మొన్న డిఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ కోడ్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, బహుశా నాకు తెలిసి నేను 75 నుంచి కూడా నేను కబడ్డీలో ఒక క్రీడాకారిణిగా కోచ్గా ఉన్నాను. ఇంతవరకు నేను ఎన్నో స్టేట్లు తిరిగాను. ఏ స్పోర్ట్స్ పాలసీలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడా కూడా లేదు. అంతటి గొప్ప బంగారు అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కూడా కొంతమంది స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరు వలన, అది అధికారుల తీరా, అవినీత, నిర్లక్ష్యమా, వారి కడుపులు నిండినవి వేరే వాళ్ళ జీవితాలు నాశనం అయితే మాకేంటి అనే నిర్లక్ష్య ధోరణో తెలియదు. ఎంతోమంది క్రీడాకారులు, దగ్గర 30% క్రీడాకారులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళు గత నెల రోజుల నుంచి స్పోర్ట్స్ అథారిటీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇది పక్కన పెడితే నేను ముఖ్యంగా కబడ్డీ గురించే మాట్లాడదలుచుకున్నాను. గత 3 సంవత్సరాల నుంచి కబడ్డీలో జూనియర్స్, సబ్ జూనియర్ స్థాయి క్రీడల్లో క్రీడాకారులు డేట్ ఆఫ్ బర్త్లను మార్చుకుని ఆడే తీరు గురించి నేను ఎన్నో ఫిర్యాదులు చేశాను. నేను పోలీస్ వారికి ఫిర్యాదు చేశాను, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఫిర్యాదు చేశాను, ఫెడరేషన్ వారికి ఫిర్యాదు చేశాను. 3 సంవత్సరాలైనా కూడా వారి వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. స్పందన లేకపోవడానికి కారణము వారి చుట్టూ ఎన్నో ప్రదక్షిణలు చేశాను. వారు సరైన సమాధానం చెప్పరు, ఎప్పుడు మేము బిజీగా ఉన్నామని చెప్తారు. ఇదే స్పోర్ట్స్ అథారిటీ అధికారులు గతంలో 2023కు ముందు మాజీ కార్యదర్శి పైన ఏ ఫిర్యాదు వచ్చినా కూడా తక్షణమే జెట్ స్పీడ్తో స్పందించి మాచవరం వారికి, విజిలెన్స్ వారికి, ఏసీబీ వారికి, సిఐడి వారికి వారు ఫిర్యాదు చేయని వ్యవస్థ అనేది లేదు. కానీ మేము ఎన్ని ఫిర్యాదులు సాక్ష్యాలతో సహా, డేట్ ఆఫ్ బర్త్లు మేము సాక్ష్యాలతో సహా, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు మేము ఆర్టీఐలో తీసుకుని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చినా కూడా వారు ఇంతవరకు 6 నెలలైనా కూడా వారి వైపు నుంచి స్పందన కరువైంది. అజిత్ సింగ్ నగర్లోని వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలతో పాటు హుషారైన నృత్యాలు చేస్తూ ఆహుతులను అలరించారు. 2 గంటల పాటు సాగిన ఈ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన అంశాలు ఆహుతుల కరతాళ ధ్వనులు అందుకున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ సమీపానున్న వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. ముందుగా విద్యార్థుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ రకాల పండ్లు విశిష్టతను విశదీకరించే విధంగా సాగిన ఈ పోటీల్లో చిన్నారులు తమ వేషధారణతో కనువిందు చేశారు. అనంతరం ప్రదర్శితమైన నృత్యాలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. పలు సినిమా పాటలకు అనుగుణంగా విద్యార్థులు హుషారుగా స్టెప్పులు వేస్తూ ఆహుతులను రంజింపచేశారు. ఈ సందర్భంగా వేద స్కూల్ డైరెక్టర్లు బొప్పన శాంసన్, జొన్న వీరబాబు మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తాము విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో విభిన్న రకాల పోటీలు నిర్వహించామన్నారు. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. చిన్న వయసులోనే స్టేజ్ ఫియర్ పోయేందుకు ఈ తరహా పోటీలు ఉపకరిస్తాయని వివరించారు. విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అవసరమైన శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు 2025 చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సింగనగర్ మొత్తం మీద ప్రతి ఒక్క స్కూల్తో పోల్చుకుంటే వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రత్యేకమైందని చెప్పి మేము బల్లగుద్ది చెప్తాం. ఎందుకంటే విద్యలో నాణ్యమైనటువంటి విద్యని ప్రజలకి అందించడంలోనే మాకున్నటువంటి ఇంట్రెస్ట్ మొత్తం ఇక్కడే పెట్టాము. అదేవిధంగా కేవలం విద్యతో పాటు మాత్రమే కాకుండా ఆటపాటల్లోనూ పిల్లల యొక్క ప్రాధాన్యత పెంచే విధంగా ఈరోజు వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముందుకెళ్తా ఉంది. సమాజానికి
ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఒక ఆణిముత్యంలాగా తయారు చేసి ఈ సొసైటీకి అందిస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఒక 20 నిమిషాల నుంచి ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. ఎంతమంది పిల్లలు ఎంత ఇంట్రెస్ట్గా ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు. అండ్ వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. సింగనగర్లోనే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్కూల్గా వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏసీ క్యాంపస్ని మనం ఈరోజు కంఫర్టబుల్ జోన్లో మనం విద్యార్థులకి ఎడ్యుకేషన్ అనేది అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా రానున్న భవిష్యత్తులో ఇక క్రీడల్లో కూడా విద్యార్థులు దూసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి ఇంట్రెస్ట్ చూపించినటువంటి వేద మేనేజ్మెంట్ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గంటల కొద్ది సమయాన్ని కేటాయించడానికి వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నవంబర్ 14 చాచీ నెహ్రూ సందర్భంగా బర్త్డే సందర్భంగా మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాము. మా పిల్లలకి చదువుతో పాటు ఆటపాటలు, మంచి విద్యతో పాటు ఆటపాటలు, మోడల్ వాల్యూస్ ప్రతి ఒక్కటి కూడా మా వేద విద్యాలయం నుంచి ప్రతి పిల్లవాడికి మేము అన్నీ అందజేస్తున్నామని పేరెంట్స్తో పాటు మంచి ఈవెంట్ మేము జరుపుకుంటున్నాం. పిల్లలు కూడా చక్కగా మాకు సహకరించి మేము ఏదైతే ప్రోగ్రామ్స్ మేము ఇస్తున్నామో అది ప్రోగ్రామ్స్ కూడా చక్కగా వాళ్ళు అనుకూలంగానే చేసుకుని ప్లస్ ఇంకోటి చిన్న పిల్లలు స్టేజ్ ఎక్కితే కొంచెం కంగారు పడుతూ ఉంటారు. ఇప్పటి నుంచే ప్రతి పిల్లవాడిని మనం ఏ గేమ్స్కైనా ప్రతి పిల్లవాడిని కూడా మనం ఎంకరేజ్ చేస్తే ముందు ఆ స్టేజ్ ఫీల్ పోతుంది. ప్రతి పిల్లవాడిని కూడా మనం మ్యాక్సిమం స్టేజ్ ఎక్కడానికే మనం ఏదో ఒక ప్రోగ్రాం, చిన్న మీటింగ్ లాంటిది కానీ లేదా ఒక సాంగ్ లాంటిది కానీ ఏదో ఒకటి ప్రతి పిల్లవాడికి మనం ఇచ్చి మనం స్టేజ్ ఎక్కితే రేపొద్దున వాళ్ళకి ఇచ్చే జాబులున్నప్పుడు స్టేజ్ మీద కూడా అరంగలంగా వాళ్ళ స్పీచ్ కూడా అవకాశం ఉంటుంది. అది మన చిన్నతనం నుంచే మనం చేసుకోవాలి. ప్లస్ మేము స్పోకెన్ ఇంగ్లీష్ మా స్కూల్లో అబాకస్ క్లాసెస్ ఇవన్నీ కూడా అది కాదు మొత్తం టోటల్గా అన్నీ కూడా వేద విద్యాలయం నుంచి మేము ప్రతి పిల్లవాడికి మేము అందిస్తున్నామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 25వ మహాసభలను డిసెంబర్ 12 నుండి 15 వరకు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న తెలిపారు. గడిచిన 25 ఏళ్లుగా విద్యారంగ సమస్యలపై రాజీ లేని పోరాటం సాగిస్తున్నామన్నారు. ఈ మహాసభల్లో నిర్వహించిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విద్యారంగ వ్యతిరేక జీవోలను రద్దు చేస్తామని ప్రకటించిన లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో హాస్టల్లో మెరుగైన వసతులు లేక విద్యార్థులు అనారోగ్యానికి గురై మరణిస్తున్నారన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై మహాసభల్లో చర్చిస్తామన్నారు. మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. 25వ మహాసభలను డిసెంబర్ 12 నుండి 15 వరకు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న తెలిపారు. గడిచిన 25 ఏళ్లుగా విద్యారంగ సమస్యలపై రాజీ లేని పోరాటం సాగిస్తున్నామన్నారు. ఈ మహాసభల్లో నిర్వహించిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విద్యారంగ వ్యతిరేక జీవోలను రద్దు చేస్తామని ప్రకటించిన లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో హాస్టల్లో మెరుగైన వసతులు లేక విద్యార్థులు అనారోగ్యానికి గురై మరణిస్తున్నారన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై మహాసభల్లో చర్చిస్తామన్నారు. మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. విద్యార్థుల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలు తిరుపతి నగరంలో డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించడం జరుగుతున్నది. ఈ మహాసభల్లో విద్యార్థుల సమస్యలను చర్చించి భవిష్యత్తు పోరాటాలని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు సన్నద్ధమవుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేస్తామని యువగళం పాదయాత్రలో ఈనాటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక హామీలని గుప్పించారు. జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని ప్రకటించారు. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే దాన్ని పరిష్కారం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పరీక్షలకి హాజరవటంలో లేదంటే సర్టిఫికెట్ల విషయంలో ఈరోజు యాజమాన్యాలు ఫీజులు కడితేనే కానీ ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వమని పరీక్షలకు ఎలా వచ్చామని చెప్తా ఉన్నారు. దాదాపు 6,500 కోట్ల పైగా ఫీజు రీయింబర్స్మెంట్ పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకుని ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని గత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆ జీవోల్ని మేము అధికారంలోకి వస్తే చించేస్తామని ప్రకటించాడు. కానీ అధికారంలోకి వచ్చాడు, మర్చిపోయారని అడుగుతూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నంలో నిన్న ఈరోజు సమ్మిట్లు జరుగుతూ ఉన్నాయి. మరో పక్క పాడేరు కేంద్రంగా గిరిజన ఆశ్రమం పాఠశాలలో విద్యార్థులు ఈరోజు అనారోగ్యానికి గురయ్యారు. విద్యార్థులు మరణాలు జరుగుతూ ఉన్నాయి. పార్వతీపురం కేంద్రం ఈరోజు 6 విద్యార్థులు ఇప్పటికీ గిరిజన విద్యార్థులు మరణించారు. ప్రభుత్వం ఏం స్పందించిందని అడుగుతూ ఉన్నాం. విద్యార్థులకు కనీసం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించలేనటువంటి దుస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉంది. మరొక విద్యార్థి మరణించకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని అడుగుతూ ఉన్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలు తిరుపతి కేంద్రకంగా డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన ప్రతినిధులు విద్యార్థి నాయకులు హాజరు కాబోతూ ఉన్నారు. అఖిల భారత నాయకత్వం ఈ దేశంలో రాష్ట్రంలో ప్రముఖ విద్యావేత్తలు ఈ మహాసభల్లో పాల్గొబోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యా అభివృద్ధి కోసం కీలకమైన చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మహాసభల జయప్రదానికి ప్రజలు, విద్యార్థులు, మేధావులు, విద్యా శ్రేయోభిలాషులు అందరూ కలిపి కృషి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపుగా అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పి ఈరోజు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం త్రాగేదానికి నీరు కూడా సురక్షిత మంచినీరు అందించలేని స్థితిలో ఉంది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సురక్షిత మంచినీరు లేక ఈ ఏడాది కాలంలో గత నెల రోజుల్లో 6 విద్యార్థులు చనిపోయారు. ఈరోజు కనీసం ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో ఈరోజు ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఆక్సిజన్ లేక మణికంఠ అనే బిఎడ్ చదువుతున్న విద్యార్థి చనిపోయే పరిస్థితి. తాగే నీరు లేక, పీల్చే గాలి లేక రాష్ట్రంలో విద్యార్థులు అల్లాడుతుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర విద్యారంగాన్ని స్వరూపం మారుస్తాం. ఈరోజు సింగపూర్ అంటారు, ఫిన్లాండ్ అంటారు, పక్క దేశాలని, పక్క రాష్ట్రాలని ఆదర్శంగా తీసుకుంటాం అంటారు. క్షేత్రస్థాయిలో కనీసం మౌలిక వసతులు ఉండవు. ఈరోజు రాజమండ్రి కేంద్రకంలో కందుకూరు విద్యా సంస్థల్ని గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంలోకి విలీనం చేస్తే ఈరోజు హితకారి సొసైటీ ఆ ఆస్తులని చెప్పి ఈ ఆస్తులు మళ్ళీ మేము కబ్జా చేస్తామని చెప్పి ఈరోజు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే వాసు బరితెగించాడు. దీన్ని ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజా పైన ఈరోజు పోలీసులు అక్రమంగా కేసులు పెట్టిన పరిస్థితి. ఈరోజు అక్కడ ఎండోమెంట్ ఈఓ కానీ, ఆర్జేడీ కానీ, ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ కుమ్మక్కై ఈ మొత్తం ఆస్తుల్ని మళ్ళీ ప్రైవేట్ పరం చేసి మొత్తం దోచుకునే ప్రయత్నం ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.